సార్ అప్పుడప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా హల్చల్ చేస్తుంటారు ఏదో ఒక అంశం తీసుకుని ఆ తర్వాత కొద్ది రోజులు చర్చల్లో ఉంటారు మళ్ళీ మీరు సైలెంట్గా ఉంటుంటారు. సో ఎంతకాలం ఇలాగా మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా? రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదు. చాలాసార్లు చెప్పాను. ఈ మాట్లాడడానికి ఊరికే ఉండలేక మాట్లాడడం అంతే. పెద్ద ఏమి పర్పస్ సర్వ్ చేసిందని నేనేం అనుకోవట్లేదు. బట్ చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు కాబట్టి ఎప్పుడైనా ఇగో మీరు పిలిచి ఇలాగా ఇంటర్వ్యూ చేస్తానంటే సరే పాత మిత్రులు కలవటం ఏదో మాట్లాడడం పెద్ద ఏమి దీనికి డిజైన్ ఏం లేదు, కాలక్షేపం. కానీ పర్పస్ సర్వైవల్ అవ్వట్లేదని మీరు అంటున్నారు. కానీ ఇటీవల అంబటి రాంబాబు ఇష్యూలో ఆయన పరామర్శించడానికి వెళ్ళి మీరు మీడియాతో మాట్లాడినప్పుడు కొట్టినోడికి అని చెప్పి అది ఆలోచింపజేసింది. అది మీరు ప్రాస కోసం చెప్పుండొచ్చు కానీ నిజంగా పరిస్థితి అదే కదని ఆలోచింపజేసింది అందరినీ. అంటే అది ఫ్యాక్ట్. నేను ఎప్పుడు చూడలేదు. ఈ పొలిటికల్గా రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి సాయం చేసుకోవటం అది ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. కానీ ఇంత ఓపెన్గా ఎవరైతే అందరం టీవీలో చూస్తుంటే అంత దాడి చేసిన వాళ్ళు వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయటం, ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో విక్టిమ్కి తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టడం ఎప్పుడు నేను చూడలే. సో అదే మాట చెప్పాను, అది అక్కడ జరగందని. అది ఫస్ట్ నేను చెప్పాను కాబట్టి అదే కోర్టులో చెప్పింది అన్నీ ఇదే చెప్పారు. ఫస్ట్ నేను చెప్పాను కాబట్టి కొంచెం ఎక్కువగా సర్క్యులేట్ అయింది, ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు తిట్టారు నన్ను. బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎప్పుడు నేను చూడలే అలాగా, అంతే తప్ప అంతకు మించి అందులో పెద్ద ఏమీ లేదు. అంబటి రాంబాబు నా పర్సనల్ ఫ్రెండ్. అవును. సో అతను చూడటానికి వెళ్ళకపోతే నేను లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అవ్వాలి. రాజమండ్రిలో అప్పటికి నాకు పెద్ద ఒంట్లో బాగోలే, టైఫాయిడ్ వచ్చింది, ఒంట్లో బాగోలే. అవును. అదే రాంబాబు కూడా అన్నాడు వెళ్ళగానే, ఏంటిది నువ్వు వచ్చావేంటి బయటికి రాగా నేను వద్దాం అనుకుంటే అన్నాడు. సరేలే, నువ్వు రాజమండ్రి జైల్లో ఇన్నాళ్ళు ఉండి నేను నిన్ను చూడడానికి రాకపోతే నాకే గిల్టీగా ఉంటుంది. ఎనీవే అయిపోయింది కదా అది స్టోరీ. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. 24 నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అసలు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎక్కువ అరెస్టులు అవుతున్నాయిగా, ఎక్కువ వేధింపులు ఉన్నాయి. జగన్ టైంలోనూ ఉన్నాయి. కానీ జగన్ టైంలో ఎంత ఈ విక్టిమ్కి జైలును అక్యూజ్డ్కి బెయిలు అన్న ఇంత ఇదిగా లేదు. కొంచెం ఏదైనా కొంచెం పోలీసులను కూడా పోలీసింగ్ చేయనివ్వాలి. పూర్తిగా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చెప్పినట్టే పోలీసులు నడవటం అనేది స్టేట్కి మంచిది కాదు, అధికార పార్టీకి మంచిది కాదు. అంటే అంబటి రాంబాబు విషయం మీరు గమనించే ఉంటారు. ఆయన ఇంటిపై దాడి జరిగినప్పుడు పోలీసులు దగ్గరలో ఉన్నారు, పక్కనే ఉన్నారు. ఏకంగా పెట్రోల్ బాంబులు వేసి మరి గతంలో ఎప్పుడో గుజరాత్ అల్లర్లప్పుడు కాంగ్రెస్ ఎంపీ ఇంటిపై ఏ విధంగా దాడి చేసి అతన్ని ఫ్యామిలీని కాల్ చేశారు. సేమ్ అదే సీన్ అనుకోవచ్చా? నేను అదే అనుకున్నాను. చూస్తుంటే ఏం చేస్తారు, ఎందుకంటే గంటలు జరుగుతుంది. అది దాదాపు 7 hours 8 hours జరిగింది. అక్కడ కూడా సేమ్ ఇంతే. అక్కడ కూడా అతన్ని అతని ఫ్యామిలీని చంపేశారు. వాళ్ళ ఫోన్ అదే కదా. ఇప్పుడు అతను లోపల ఉన్నాడు, ఎవరు ఐపీఎస్ ఆఫీసరు భట్ అండి. ఆ భట్ అన్న అతను నేను వెళ్తానంటే వెళ్ళలేదు. మీటింగ్లో వచ్చి మెసేజ్లు వస్తున్నాయంటే అది నీ ఏరియా కాదు, నువ్వు వెళ్ళక్కర్లేదని చంపేస్తారండి. అతను ఎక్స్ఎంపీ. అవును, జవేద్. అతని ఇంటి దగ్గర గొడవ జరుగుతుంది, అలా జనం పెరిగిపోయారు. సేమ్ సీన్. అయితే ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గర జరిగిన ఇష్యూలో అంత ఇష్యూ లేదు అసలు. అవును, ఏదో మాట అన్నాడు, స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో వచ్చినట్టు మాట. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఇలాగా దిగజారిపోయి తిట్టుకోవడం ప్రారంభమయ్యాక సారీ చెప్పింది ఇతను ఒక్కడే, ఎవరో చెప్పలేదు. నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా, అతను బాగా మాట్లాడతాడు. ఎప్పుడు మనిషిని బాగా ఏ లెవెల్కైనా వెళ్ళి అటాక్ చేస్తాడు. కానీ వర్డింగ్లో తేడా రావటం నేను ఎప్పుడు వినలే. ఆవేళ కూడా అతను ప్రెస్తో మాట్లాడింది కాదు, అది అతను కారులో అతను కూర్చొని రాళ్ళు ఇచ్చి కొడుతుంటే అవును ఎగ్జాక్ట్లీ ఇంకెవరిని తిట్టాలో తెలియక చంద్రబాబు నాయుడు పేరెత్తాడు. అవునవును. ఎనీవే అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. అది ప్రెసిడెంట్ అవ్వకుండా కాపాడుకోవాలి, అలాంటివి జరగకుండా ఇంకా కాపాడుకోవాలి. సో ఇటీవల అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా అంబటి రాంబాబు ఇష్యూకి దారితీసినటువంటి పరిణామం ఏంటి అంటే తిరుమల లడ్డు. సో తిరుమల లడ్డు విషయంలో జరిగిన దాన్ని మీరు ఎలా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు ఎలా భావిస్తున్నారా? అది నిజంగా ఎవరైనా కావాలని చేసిందని మీరు అనుకుంటున్నారా, లేదా అది ఒక యథాలాపంగా జరిగిన ఒక పొరపాట? నేను అనుకునేది మాత్రం తిరుమల లడ్డు గురించి ఇంకెవరో మాట్లాడకపోవటం మంచిది. దాని మీద ఎంక్వైరీ ఏమేశారో ఎంక్వైరీ చేయండి. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు పనిష్ అయ్యేలాగా చేయండి. మాటల వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మన మీద మనకి గౌరవం తగ్గకూడదు. దేవుడు అంటే మనమే, భగవంతుడు అనేది మనం ఎదురుకుండా పక్కన పెట్టి ఒక రూపాన్ని నిర్మించుకుని
ఆయనలో దేవుడు ఉన్నాడని నమ్మి అన్ని వేల మంది రోజు అక్కడికి వెళ్ళి 48 గంటలు 72 గంటల దర్శనాలకి వెయిట్ చేస్తూ ఎందుకు వెళ్తున్నారు, అక్కడికి వెళ్తే ఆ రూపంలో ఒక మహత్వం ఉందని. దాంట్లో ఇలాంటి ఇష్యూల్లో ఖచ్చితంగా పనిష్ చేయాలి, కానీ దీన్ని పొలిటికలైజ్ చేయకూడదు. ఇప్పుడు పొలిటిసైజ్ చేయడం జరిగిందంతా అదే జరుగుతుంది. నేను అందుకని రిక్వెస్ట్ చేశాను, వదిలేండి ఆ విషయం మీద చర్చ వదిలి పక్కన పెట్టి, ఇంకా గవర్నమెంట్కి 2 years టైం ఉంది. 2 yearsలో యాక్చువల్గా ఎవరైతే చేశారో వాళ్ళని కల్ప్రిట్స్ పట్టుకుని పనిష్ చేయాలి, అంతే తప్ప దీని మీద ఏమి ఆ జంతువులు కొవ్వు కలిపారు. ఎందుకంటే మనకు మెయిన్ గుడ్డు మాంసం, పంది మాంసం అన్నది ఒక రకమైనటువంటి మనకు తరతరాలుగా వస్తున్నటువంటి ఎవర్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అటువంటి కలిపారని చెప్పడం వీటి వల్ల ఏం పర్పస్ ఏం సర్వ్ అవ్వదు. పైపెచ్చు అరే దేవుడి దాంట్లో ఇలా కలిపినా ఏమీ అవ్వలేదా అని. ఎందుకో నేను దాని గురించి ఎక్కువ మాట్లాడడం అనవసరం అని ఇంత ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఏంటి అన్నది నిజానిజాలు చెప్పడం తప్పలేదు, దాన్ని చెప్పే పద్ధతిలో చెప్పాలి. దానివల్ల మనకేం వస్తుంది ప్రయోజనం అనే పద్ధతి వదిలేసి నాకు ఎందుకో అలా అనిపించింది. ఇదేదో దొరికింది జగన్ క్రిస్టియన్, అందుకని ఇదేదో వాడదాం అన్నట్టుగా చేస్తున్నారేమో, అది కరెక్ట్ కాదు. అదే సార్, అది జరిగినప్పటి నుంచి ఆ ఇన్సిడెంట్ని ఆధారం చేసుకుని జగన్ని ఒక హిందూ వ్యతిరేకగా పోర్ట్రేట్ చేయాలనే ప్రయత్నం అయితే గట్టిగా కనిపించింది ప్రతి అంశంలోనూ. అవునవును, ఇప్పుడు పాలిటిక్స్లో రూలే ఉండదండి, ఏదైనా చేయొచ్చు. ఓకే, ఏ అంశాన్నైనా వాడుకుంటున్నారు. సో వాడుకుంటారు, వాళ్ళు తప్పలేదు. కానీ ఇటువంటి కొన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం అని నమ్మేవాళ్ళం చాలామంది ఉన్నాం. మాకున్నటువంటి ఆ నమ్మకాన్ని 0.0001% కూడా తగ్గకుండా కాపాడవలసిన బాధ్యత సమాజం మీద ఉంది. ఒక పెద్ద ఫిగర్స్ దాని మీద మాట్లాడుతూ ఇదంతా ఏదో కొవ్వు కలిపేసి గొడ్డు మాంసం కలిపేసేటండి, ఇందులోనూ పంది కొవ్వు కలిపేసేటండి, ఇలాంటివి చెప్పడం అనేది పొలిటికల్ ఎండ్స్ మీట్ అవ్వడం కోసం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం లేదనుకుంటాను దాని మీద చర్చ, ఇది జరుగుతోంది, ఎంక్వైరీ జరగనివ్వండి. సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయింది, సిట్ వేశారు, దాంట్లో అన్నీ తేలుతాయి. ఇప్పుడు ఈవేళ ఉన్నటువంటి టెక్నాలజీలో కల్ప్రిట్లను పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. నాకెందుకో ఖచ్చితంగా ఏంటన్నది పూర్తిగా బయటకు వస్తుంది. ఈ ఇష్యూ బేస్ చేసుకునే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై ఏ విధంగా అయితే తిరుమల ఇష్యూకి సంబంధించి ఒక దుష్ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అప్పటి నుంచే ప్రారంభమైందో, ఆ అంశాన్ని మరోసారి మొన్న ఈ తిరుమల లడ్డు విషయంలో మరోసారి తీసుకొచ్చారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దాదాపు 10 మంది ప్రెస్ మీట్లో కూడా దీని గురించి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. తిరుమల 7 కొండలని 2 కొండలుగా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు అని. అసలు వాస్తవం ఏంటి సార్? వైఎస్ రాజశేఖర రెడ్డితో మీరు ప్రయాణించారు. అసలు తిరుమల విషయంలో ఎవరు కంకణబద్దులుగా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రయత్నం చేశారంటే మీరేం చెప్తారు? అందరూ చేస్తారండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరు వెళ్తారు, ఎవరికి ఇది ఉంటుంది. రాజశేఖర రెడ్డి అయితే నాకు తెలిసి ఆయన క్రిస్టియన్ అని ఆయన సర్టిఫికెట్లో ఉన్న దాన్ని బట్టి క్రిస్టియన్ అనుకోవాలి. కానీ నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాను కదా, ఆయన ఎంపీగా ఉండగా రాజీవ్ గాంధీ గారు చనిపోయేటప్పటికి ఈయన ఎంపీగా ఉన్నాడు. మేము అన్నవరం వెళ్ళాం, అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి కూర్చుని ఈయన పక్కన జక్కంపూడి రామ్మోహన్ రావు వీళ్ళంతా భాషం పెట్టేసి కూర్చుని 1.5 hours 2 hours సత్యనారాయణ చేశారు. నేను కూర్చోలేకపోతే నన్ను అన్నాడు, కూర్చోవా అన్నాడు. నేను కూర్చోలేనండి బాబు, మాకు పర్వాలేదు, మేము కూర్చున్నా పర్లేదండి అని. ఏదంటే ఏమి అమలయ్యా ఏంటో చేయలేదు, నాకు వ్యాకాళ్ళ నొప్పులు అండి, ఆయన మీరు కూర్చున్నారు ఏంటంటే ఆయన కూర్చోవాలి, సత్యనారాయణ చేస్తుంటే ఇలా కూర్చోపోతే ఎలాగా, ఇంతకుముందు ఎప్పుడైనా చేశారన్నాడు. చాలాసార్లు చేసాం, చాలాసార్లు సత్యనారాయణలో కూర్చున్నామని. అదే మన కల్చర్లో చాలా. ఆయన పెళ్లి శుభలేఖ ఈ మధ్య చూశాను, వాట్సాప్లో పెడుతున్నారు. ఆయన పెళ్లి శుభలేఖ, ఆయనకి విజయలక్ష్మికి వివాహం మొత్తం అన్నీ ఆ టైము పలానా నక్షత్రయుక్త లగ్నమందు మనకి బాగా ఛాందసమైనటువంటి బ్రాహ్మలు వేసుకునే శుభలేఖలాగే ఉంది. జగన్ పెళ్ళికి నేను వెళ్ళాను, షర్మిల పెళ్ళికి నేను వెళ్ళాను. చర్చిలో చేస్తారు, మామూలు పద్ధతిలో మామూలుగా చేస్తారు. సో అందరినీ గౌరవిస్తారు. అసలు లేదు, ఆ గొడవ లేదు. ఆయన ఇదిగో పాదయాత్ర ముగించుకుని మొత్తం తిరుపతిని నడిచెక్కాడు, కొడుకు కూడా అదే పని చేశాడు. అవును, ఈయన కూడా. ఇంక మనం అతను అది ఇష్యూ లేదు అంటే, ఒకటి మీకు 2004 నాటికి మతం అనేది ఇంత ఇంపార్టెన్స్ లేదు. 2014 తర్వాత మారింది. మరి ఈవేళ ఆ ఎన్కల్కేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు యాక్చువల్గా హిందూ అనేది ఒక మతమే కాదు, మనం ఇది ఒక సిస్టమ్ ఆఫ్ లివింగ్, ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడున్న దేవుళ్ళు పక్కన ఒరిస్సాలో ఉండరు,
ఆ పక్కనకి వెళ్తే మధ్యప్రదేశ్లో ఉండరు, వాళ్ళ దేవుళ్ళు వేరు. అవును. ఇది ఒక పెద్ద దీంట్లో ఏంటంటే నమ్మకం అనేది మెయిన్ ప్రధానం. మీరు క్రిస్టియన్ అయిపోయి నేను హిందువుని కాదని మీరు చెప్పుకోవాలేమో కానీ నేను చెప్పడానికి ఉండదు. ఎగ్జాక్ట్. మీరు ముస్లిం అయిపోయారు 500 సంవత్సరాల క్రితం 600 సంవత్సరాల క్రితం మీరు హిందువులే కదా, అంతే. దాని నుంచి కన్వర్ట్ అయ్యారు. అయితే ఆ రోజున ఉన్నటువంటి సిస్టమ్ని వ్యతిరేకించి మీరు కన్వర్ట్ అయ్యారు కాబట్టి మీకు ఏ కులం నుంచి అంటే మీ పూర్వీకులు ఏ కులం అంటే మాకు తెలియదు. అవును. కొన్ని చోట్ల దాచుకున్నారు. ఇప్పుడు గుజరాత్ ఉందనుకోండి, అహ్మద్ పటేల్, ఆ పటేల్ పేరు అలాగే ఉంచుకున్నాడు. అలాగే అహ్మద్ పటేల్, షేక్ అబ్దుల్లా, ఫారూక్ అబ్దుల్లా, వీళ్ళంతా బ్రాహ్మణుల నుంచి కన్వర్ట్ అయ్యారు. ఎస్. అది వాళ్ళ రికార్డు ఉంది ఇంకాను. అలాగే మనకి సారే జహాం సే అచ్చా రాశాడు కదా అల్లమా ఇక్బాల్. ఇక్బాల్ ఆయన బ్రాహ్మిన్ ఫ్యామిలీ 300 సంవత్సరాల క్రితం. అలా అన్ని మతాల వాళ్ళు. మొన్న ఆ మాలి అని ఎవరినో ఒక టెర్రరిస్ట్ని పట్టుకుని చంపేశారు, కాశ్మీర్ టెర్రరిస్ట్. అవునండి, అవును. అతను ఇక్కడ మన కమ్మారెడ్డి లాగా మాలి అని ఒక క్యాస్ట్, ఆ క్యాస్ట్ కూడా పెట్టుకుంటారు వాళ్ళు. ఆ మక్బుల్ భట్ అంటే బ్రాహ్మణ్. అప్పటి నుంచే స్టార్ట్ అయింది మళ్ళీ ఇది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళందరూ ఒకప్పుడు అందరం ఒకటే. తర్వాత నెమ్మదిగా ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఏవో గొడవలు వచ్చో పని అవమానాలు జరిగో వేరే మతంలోకి వెళ్ళిపోయాం, తీసుకున్నాం మేము. అక్కడి నుంచి మాకు అందరం ఒకళ్ళొకళ్ళు కావాలించుకుంటాం, అన్టచబిలిటీ వద్దని. మొత్తానికి దాన్ని ఇప్పుడు తిరగదోడి వీడు మనవాడు కాదు అనే ప్రయత్నాలు బాగా గట్టిగా ఒక 5-6 ఏళ్ళ నుంచి అయితే బాగా పెరుగుతున్నాయి. వీటిని ఆపవలసిన అవసరం ఉంది. దాన్ని పెంచడం కరెక్ట్గా దేశానికి మంచిది కాదు.